అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. హాయ్ ఈషా, బిజీ ఉన్నారా మేడం? తిడుతున్నావు ఈషా నన్ను, నువ్వు ఏడుస్తా చెప్తున్నా. కాంతం ఎవరు? ఇది సారీ సారీ మేడం. ఏం చేస్తుంది ఈషా డాడీ బర్త్డేకి? వద్దు, అల్లరి ఎలా చేస్తావో చేసి చూపిస్తుంది ప్రాక్టికల్ గా. ఇక్కడ పెట్టుకోవాలా నేను? ఇక్కడ పెట్టుకోవాలా? చెప్పు చెప్పు, ఇక్కడ పెట్టుకోను. ఏంటి నానెత్తి డాడీ పేరేంటి కాంతో? దొంగ చూస్తున్నావు, ఒప్పుకొని చెప్తున్నాను. వాళ్ళు కంప్లీట్ గా మూసుకోవాలి ఈషా, కంప్లీట్ గా. మీ డాడీని నేను అమెరికా పంపించేస్తా, చూసుకుందా? కింద కింద ఇక్కడికి వచ్చి మాట్లాడు, గట్టి కొట్టక ముందే చెప్తున్నా. పిల్లలతో పెట్టుకోకూడదు, నీ గురించి అంటారు. పుడితే ఇలాంటి ఆడపిల్ల పుట్టాలి. అండ్ సచ్ అ బ్లెస్ కిడ్. ఎస్, సో ఇన్స్టాగ్రామ్లో ఈ మధ్యకాలం పిల్లలందరూ భలే హడావిడి చేస్తున్నారనమాట. బేసికల్గా వాళ్ళ ముద్దు ముద్దు మాటలు చూస్తుంటే మన ఇంట్లో కూడా పిల్లలు ఉంటే బాగుంటుంది కదా అనేది అనుకుంటూ ఉంటాం. అలాంటి ఒక చిన్న క్యూట్ లిటిల్ ప్రిన్సెస్ ఈరోజు మనతో పాటు ఉందన్నమాట. అండ్ నేను మాట్లాడతాను కానీ మనతో కొంచెం ఎంటర్టైన్ అవ్వాలి అని అయితే అంటుంది. ఎస్, షీ ఈజ్ మన బేబీ డాల్ ఈషా. మీ అందరికీ తెలుసు, తనవి చాలా వీడియోస్ వైరల్ అవుతూ ఉంటాయి, భలే మాట్లాడుతూ ఉంటుంది, స్పాంటానియస్గా కూడా చాలా వరకు మాట్లాడుతూ ఉంటుంది. అండ్ ఈషాతో పాటు వాళ్ళ మదర్ కూడా ఉన్నారు కాబట్టి ఆవిడతో కూడా మాట్లాడి, మన బేబీ డాల్తో కూడా మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. సో హాయ్ అండ్ నమస్తే అక్క. హాయ్. హాయ్ ఈషా. హాయ్ చెప్పు. అబ్బా అయిపోయి నా జన్మ ధన్యం అయిపోయింది. సో ఎస్ అక్క, ఏంటి అంటే లైక్ నేను చూసాను ఇన్స్టాగ్రామ్లో తన పేజ్ మొత్తం చూస్తే ఏంటంటే లైక్ ఫ్రమ్ ద ఫస్ట్ డే నుంచి చూసుకుంటే వెరీ యూనిక్గా ఉంటున్నాయి తన పిక్స్ కావచ్చు, తన వీడియోస్ కావచ్చు, ద వే షీ టాక్ ఇస్ సంథింగ్ డిఫరెంట్. అక్క ఎప్పుడు ఆ థాట్ స్టార్ట్ అయింది మీకు, ఈషాకి కూడా ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉండాలి, మనం స్టార్ట్ చేయాలి అని? అంటే తనకి 6 months తర్వాత నుంచి పెడదామనే ఉంది. ఫస్ట్ నుంచి వీడియోస్ తీసుకున్నాము, బట్ కొంచెం పెద్ద అయ్యాక పెడదామని. ఓకే, ఐడియా జస్ట్ మాకు దానికి మెమరీస్ గా ఉండడానికి మాత్రమే. ఓకే, ఫస్ట్ లో మాత్రం, ఫస్ట్ లో బట్ పబ్లికే పెట్టాము అకౌంట్. సో చిన్న చిన్న అవేమి స్క్రిప్టెడ్ కాదు, మేము డైలీ చేసుకునేవి, డైలీ ఏమేమి మాట్లాడుకుంటాము, దాంతో ఏం కన్వర్జేషన్స్ ఉంటాయి అన్నీ అవే అనమాట. సో అందుకే యూనిక్ గా ఉంటాయి. బట్ ఈ ఎడిటింగ్, ఫిల్మింగ్ అవన్నీ తీయడం అంతా వాళ్ళ నాన్నే. ఓకే, చాలా వరకు కన్వర్సేషన్ నాన్నతోనే ఉంటుంది కదా ఉంటుంది. చాలా వరకు ఫాదర్ కి బాగా అడిక్టెడ్ అనమాట, డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ కదా. మీ డాడీ ఏరి ఈషా? డాడీ ఏరి? నాన్న అంటే ఎక్కడున్నారు? నాన్న ఎక్కడికి వెళ్ళారు చెప్పు, నాన్న తర్వాత పదం చెప్పు. నాన్న ఎక్కడున్నారు చెప్పు. నాన్న ఏం చేస్తున్నారు? అదేంటి అది చేతిలో పట్టుకుంది? ఏంటి 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 చేత్తో ఏం పట్టుకున్నావు? ఏంటది? నా దగ్గర కూడా ఉంది, ఇదిగో. ఏంటది చెప్పు, ఏంటి? చెప్పేసింది ఆల్రెడీ, నీకు వినపల్లా మనకంతే. అవునా? మాక్ అంట, మాక్ మాక్ పట్టుకున్నావా నువ్వు? మరి నా మాక్ నువ్వు ఎలా పట్టుకుంటావు? మైక్ నా మైక్ నువ్వు ఎలా పట్టుకుంటావు? నీకు ఫ్రెండ్స్ ఉన్నారా? బై ద వే, ఫ్రెండ్స్ ఉన్నారా? ఎంతమంది ఉన్నారు? నాన్న నీ ఫ్రెండ్స్ పేరంటే చెప్పు. చెప్పాలి, నేను చెప్తాను. ఫస్ట్ నేను ఒకటి చెప్తాను, నువ్వు మిగతా వాళ్ళు చెప్పు. నేహా, ఇంకా ఇక్కడ పట్టుకొని చెప్తాను.
ఇట్లా సార్ ఉంటుంది ముచ్చట. సరే. ఓకే డన్. చెప్పు నీ ఫ్రెండ్స్ పేరు చెప్పు. ఇలాగే మాట్లాడుతుంది. అది మైక్ అలా పట్టుకోవాలని నాకు కూడా తెలియదు సార్, ఇన్ని సంవత్సరాలు చేశాను కానీ. నేహ, ఇంకెవరు చెప్పు నీ ఫ్రెండ్స్? ఓకే, నీ పి ఎవరెవరు? బిట్టు. ఇంకా ఓ సూపర్. ఇంకా అమ్మ ఈజ్ యువర్ ఫ్రెండ్? ఇంకా? ఇంకా అంజలి. అంజలి అంజలి ఎవరు? అంజలి అంటే ఎవరు? గుర్తుపట్టింది నన్ను. ఓకే, సో ఈషా, ఎవరు నిన్ను ఎక్కువ తిడతారు? అమ్మ నాన్న? మమ్మీ డాడీ ఇద్దరు తిడతారా? ఏమని తిడతారు? ఆమె తినపోతే తిడతారా? మరి నువ్వు ఎందుకు తినవు? ఆమె ఎలా తిడతారు ఒకసారి చూపించు. అమ్మని నువ్వు తిట్టు ఇప్పుడు. అమ్మో, అమ్మను ఇప్పుడు నువ్వు తిట్టు. అమ్మ ఈషా, నువ్వు అమ్మ తిట్టు అమ్మని. అమ్మో, నన్ను తిడతావాలా అమ్మని? ఆమె తినమనా? నీకే ఆమె అంటే బాగా ఇష్టం? బొట్టు పెట్టుకున్నావా? దెబ్బ తగిలిందా? ఎలా తగిలింది దెబ్బ? నా దగ్గరికి వస్తావా? ఎలా దెబ్బ ఎలా తగిలింది? ఎలా తగిలింది? ఎలా తగిలింది దెబ్బ చెప్పు. నాలుగోసారి. దెబ్బ ఎలా తగిలింది చెప్పు. అక్కడ పెట్టుకుంటుందంట మేడం. నేను పెడతాను. సరే కానీ దెబ్బ ఎలా తగిలింది చెప్పు అక్కకి. నీకు దెబ్బ తగిలిందని చెప్తే నేను ఇంకో పెన్సిల్ ఇస్తా. దెబ్బ ఎలా తగిలింది చెప్పు. 1+1 2 ఆఫర్. చెప్పు దెబ్బ. అక్కడే కూర్చో, కష్టపడకు, నేనే తెచ్చిస్తాను. ఓకే, దిస్ 2 కలర్స్. ఇది తీసుకొని దెబ్బ ఎలా తగిలిందో చెప్పు. దెబ్బ ఎలా తగిలింది నాన్న ఇక్కడ చెప్పు. దెబ్బ ఎలా తగిలింది చెప్పు. రే, నాన్న కొట్టారా? ఎందుకు? ఏం చేసావు? ఏం చేసావు? నువ్వు అల్లరి చేసావా? అల్లరి చేసావా నువ్వు? గుచ్చుకుందా? నాన్న నువ్వు గుడ్ గర్ల్వా బ్యాడ్ గర్ల్వా? బ్యాడ్ గర్ల్వా? బ్యాడ్ బాయ్ అంట. సరే నీ పేరేంటో చెప్పు. ఈషా అని మాకు తెలుసు, బట్ వాట్ ఈస్ యువర్ నేమ్? గట్టిగా చెప్పు. ఈషా కూతురి. ఓహో, సో ఇప్పుడు నేను నీకు కొన్ని కలర్స్ చూపిస్తా. ఏంటియో చెప్పు. ఏ కలర్స్ అన్నవి చెప్పు, ఓకేనా? ఇదే కలర్, ఇదే కలర్. నాన్న ఏం కలర్ చెప్పది? గ్రీన్. ఓకే, ఇది 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 అగైన్ బ్లూవా? ఇది ఇది ఇదే కలర్ కరెక్ట్గా చెప్పు. సారీ మేడం. ఓకే ఓకే అక్క, ఫీల్ అయ్యావా అక్క? సారీ చెవులు పట్టుకొని చెప్పేదా? సారీ అని చెప్పేదా? సారీ ఈషా. ఓకే, పరువు పోయిందిగా. ఇదెవరు? తినెవరు? గట్టిగా. ఎల్షా. ఎల్సా ఈషా ఫ్రెండ్సా? మీ ఇంట్లో ఉందా? ఎందుకు మీ ఇంట్లో? మా ఇంట్లో రావట్లేదు, మీ ఇంట్లోనే వస్తుందా? ఎందుకు రాదు? మీ ఇంటికి తీసుకెళ్ళిపోతావా? నేను ఏడుస్తాను కదా. నేను ఏడుస్తాను కదా అంట. ఓకే, సో అక్క ఏంటి, ఎలా ఉంటుంది తిన యాక్టివిటీ? ఏంటి, స్కూల్కి వెళ్తున్నదా? లేదు, ఇంకా 2 కదా, జస్ట్ కంప్లీటెడ్. మీరు పర్సనల్ ఏం చేస్తుంటారు? మీరు వర్కింగ్? ఇద్దరు వర్కింగ్, మేమిద్దరము. ఓకే, సో ఇంటి దగ్గరే ఉంటది, అత్తయ్య ఉంటారు కదా, సో తను ఆడుకుంటది, బానే ఉంటది. యాక్టివిటీస్ అంటూ ఎక్కువ ఆడుకుంటది. అండ్ మేము అత్తయ్య అందరం ఏదో ఒకటి చెప్తూ ఉంటాం, ABCDలు కానీ, కలర్స్ గురించి కానీ, అండ్ చిన్న రైమ్స్ అట్లాంటివి చెప్తూ ఉంటారు వాళ్ళ నాన్న. సో ఇవే దానికి ఇంకా యాక్టివిటీస్, స్కూల్ అంతా. ఏంటి ఒక వీడియోలో నేను చూసాను, లైక్ షీ ఇమిటేట్స్ యూ అ లాట్. ఫోన్ ల్యాప్టాప్ విషయం చూస్తుంటే అదే కాదు, ఏదైనా అమ్మని ఇమిటేట్ చేస్తుంది. నేను రెడీ అయ్యే చూస్తుంది కదా, అందుకని అన్ని చెప్తుంది. మీకు ఇప్పుడు లిప్స్టిక్ ఏది ఏది ఏంటి అని ఒక్కసారి చూస్తుంది, తర్వాత రిపీట్ చేసేస్తుంది వెంటనే గ్రాప్ చేసే కెపాసిటీ ఉంటుంది బాగా. నువ్వు రెడీ అవుతావా? ఏమేం పెట్టుకుంటావు?
ఎన్నిసార్లు అను నేను పాపోయి లేచాను కదా, ఇప్పుడు నువ్వు నాకు నేను అడిగిన క్వశ్చన్ చెప్తే నీకు మంచి చాక్లెట్ ఇస్తాను. ఓకే ఓకే ఓకేనా? సార్ నువ్వు కళ్ళు మూసుకో, చెప్తాను ఒకసారి. కళ్ళు మూసుకో. ఓం భీం బూమ్ బుష్. ఇషాకు ఒక చాక్లెట్ ఇవ్వండి, ఇషాకు ఒక. కళ్ళు మూసుకో, మ్యాజిక్ చేస్తున్నా, కళ్ళు మూసుకో నువ్వు. ఇషాకు ఒక చాక్లెట్ ఇవ్వండి, ఇషాకు ఒక చాక్లెట్ ఇవ్వండి, ప్లీజ్ 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 ప్లీజ్. ఇదిగో చాక్లెట్. మరి నువ్వు ఆన్సర్ ఏం చెప్పట్లేదు. చాక్లెట్స్ ఇస్తున్నా, పెన్సిల్స్ ఇస్తున్నాను, నేను ఏడుస్తా చెప్తున్నా. ఇషా నాకు పెన్సిల్ వద్దు, ఆన్సర్ చెప్పు. మనోభావాలు దెబ్బతిన్నాయాక. ఓకే, సో ఎలా? ఓకే, నాకు లేదు. ఓహో, మీ అమ్మకు కూడా ఇవ్వాలా? ఇవ్వను, నేను ఇవ్వను. ఇవ్వను, నేను ఇవ్వను. ఏంటి ఇప్పుడు? నేను ఇవ్వను. గొడవ పెట్టుకుంటావా? ఇవ్వను నేను. మీ మమ్మీకి ఇవ్వను. ఈషా, ఈషా, కాంతం ఎవరు? నువ్వు కాంతమా? అదేంటి నీ పేరు ఈషా కదా? నీ పేరు ఈషా కదా, కాంతం ఎలా అయింది? తర్వాత ఇది కానీ ఏం చేస్తావు చెప్పు. తర్వాత కాదు, మీ మమ్మీకి చాక్లెట్ అడిగావు, మళ్ళీ తినా అని అడుగుతున్నావు. మీ మమ్మీకి చాక్లెట్ లేదు. ఈషా, మమ్మీకి చాక్లెట్ లేదు. లేదు, షాప్లో తెచ్చుకోవాలి మనం. అమ్మకి చాక్లెట్ తెస్తావా? మరి నాన్నకి ఏం తెస్తావు? ఏంటి? బ్లూ చాక్లెట్ తెస్తా. బ్లూ చాక్లెటా? మరి నానమ్మకి ఎల్లో చాక్లెట్ తెస్తావు. మరి నాకు ఎందుకు గ్రీన్? ఎందుకు వై గ్రీన్? నేను బాగున్నానా? నేను బాగున్నానా? నేను బాగున్నానా? బాగున్నానా? నిజం చెప్పు. నువ్వు చాలా బాగున్నావు, బ్యూటిఫుల్. నేను బాగున్నానా? చెప్పు. అది సొమ్మేద పోయినట్టు అని చెప్పి ఊరుకుంటున్నావు. నువ్వు ఎలా ఉంది అక్క, ఎలా ఉంది చెప్పు. ఇదేంటిది? చాక్లెటా? నువ్వు తిన్నావు ఎప్పుడైనా? బెల్లం తింటావా? బెల్లం తింటావా నువ్వు? సారీ మేడం, తప్పైపోయింది. నెక్స్ట్ టైం నుంచి బెల్లం తెప్పిస్తాను. ఓకే, సో అక్క ఏంటి అంటే లైక్ జాబ్ మీరు ఎప్పటి నుంచి, అంటే లైక్ బేబీ పుట్టిన ఎప్పటి నుంచి జాబ్కి వెళ్ళడం స్టార్ట్ చేశారు? కంటిన్యూ. నేను అంటుంది మనకి 6 months తర్వాత. 6 months తర్వాత మెటర్నిటీ అవ్వగానే వర్క్ స్టార్ట్ చేసేసాను మళ్ళీ. షీ మిస్సెస్ అ లాట్ కదా మీరు ఆఫీస్కి వెళ్ళినప్పుడు? అంటే అప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్సే కదా. అచ్చా, ఓకే ఓకే. రీసెంట్ గా స్టార్ట్ అయింది, అంటే హైబ్రిడ్ అయినప్పుడు 2-3 days వెళ్ళాలి, రిమైనింగ్ వర్క్ ఫ్రమ్ హోమ్. ఓకే, ఎవరు పోలికలు బాగా ఉన్నాయి, మీవా లేకపోతే వాళ్ళ ఫాదర్వా? ఎక్కువ వాళ్ళ నాయనమ్మవే ఉంటాయి. నాయనమ్మ? ఏ సూపర్ అసలు. వాళ్ళ నానమ్మ నాన్న ఎక్కువ ఏం చేస్తుంది అంటే లైక్ ఫ్రీ టైంలో ఆడుకుంటుంది అన్నారు కదా. జనరలీ ఇవాళ రేపు పిల్లలు ఎక్కువగా ఫోన్కి అడిక్ట్ అవుతూ ఉంటారు కదా. సో అలా ఇషా ఏం చేస్తుంది? ఫోనా లేకపోతే షీ వర్క్? ఆడుకుంటుంది. ఫోన్ చూస్తుంది, చూడదు అని, బట్ ఎక్కువ కాదు. జస్ట్ అందులో గేమ్ ఉంటుంది, అది ఆడుతుంది. అది కూడా రోజుకి ఒక 15 minutes, టీవీ ఒక 15 minutes. సో బేసికల్గా అంటే లైక్ మీరు కూడా వీడియోస్ సోషల్ మీడియా ఎక్కువ చూస్తుంటారు అక్క, ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, ఎట్లా కావచ్చు. పిల్లలు చూస్తుంటే ఏది గుడ్ ఆర్ ఏది బ్యాడ్ అనేది మనకి తెలీదు. అవును కదా. సో అంటే లైక్ ఏమనిపిస్తుంటుంది ఒక్కొక్కసారి కొన్ని బ్యాడ్ వీడియోస్ వస్తూ ఉంటాయి. మన ఈ మధ్యన ఒక చిన్న రూమర్ కూడా అయింది, లైక్ పిల్లల వీడియోని కూడా కొంచెం వల్గర్గా చూపించడం జరుగుతుంది.